బీహార్ విషాదానికి దారితీసిన కారణాలను వెల్లడించే ప్రయోగశాల నివేదిక నేడు రానుంది. 23 మంది చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి గల కారణాలు బయటకు రానున్నాయి. మరోవైపు ఈ దుర్ఘటనతో మేల్కొన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యల్ని ప్రారంభించాయి. బీహార్లోని ధర్మసతి గంధావన్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం విషపూరితమైన ఘటనలో ఇప్పటి వరకు 23 మంది మరణించారు. వంట మనిషితో సహా మరో 24 మంది పాట్నాలోని వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పురుగు మందుల్లో వాడే సేంద్రియ భాస్వరం వంట నూనెలో కలిసినందునే ఈ విషాదం జరిగిందని ప్రాథమికంగా తేల్చిన అధికారులు నేడు రానున్న ప్రయోగశాల నివేదికలో అన్ని విషయాలు వెల్లడవుతాయని అంటున్నారు. మరోవైపు బీహార్ ఉదంతంతో కళ్లు తెరిచిన కేంద్రం భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడడంపై దృష్టి సారించింది. ఈ తరహా ఘటనలు దేశంలోని వాస్తవ పరిస్థితులని మనకు గుర్తు చేస్తాయన్న కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి పళ్లంరాజు వీటిని నివారించేందుకు అందరూ కలిసి పోరాడాల్సి ఉందన్నారు. దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం పటిష్టంగా అమలయ్యేలా చూసేందుకు ప్రస్తుతమున్న కమిటీకి తోడుగా మరో పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పళ్లంరాజు ప్రకటించారు. పథకం అమలులో ఏమైనా లోపాలుంటే ఈ కమిటీ ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తుందని తెలిపారు. బీహార్ ఘటన ఎంతో దురదృష్టకరమన్న ఆయన ఈ అంశంపై ఆ రాష్ట్రంలోని 12 జిల్లాల్ని ముందుగానే హెచ్చరించినట్లు వెల్లడించారు. As far as I'm informed, the shortcomings were found by the monitoring committee in 12 districts, which was conveyed. It is not a blame game, but it's a shortcoming, and I think we have to look at mechanisms for rectifying these defects, because otherwise the implementation of the scheme will continue to be poor in these districts, and definitely we have to rectify it. మధ్యాహ్న భోజన పథకం అమలుపై కేంద్రం ముందే హెచ్చరించిందన్న వార్తలను బీహార్ ప్రభుత్వం తోసిపుచ్చింది. మరోవైపు ఈ అంశంపై నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. మధ్యాహ్న భోజనం తయారీకి ఉపయోగించే వంట సామగ్రి నాణ్యతపై ఇక నుంచి గట్టి నిఘా ఉంటుందని స్పష్టం చేసింది. చిన్న చిన్న ఘటనలు జరిగినప్పుడు విద్యార్థులకు ప్రథమ చికిత్స అందించేందుకు వీలుగా ప్రధానోపాధ్యాయులందరికీ తగిన శిక్షణ అందిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్న కమిటీని మరింత విస్తరిస్తామని తెలిపింది. प्रोजेक्ट अप्रूवल्स बोर्ड की बैठक में जैसा मैंने बताया अभी कि 2 स्टडीज हुई थी. अध्ययन में एक बात आई थी कि कई विद्यालयों में जो हाइजीन की स्थिति होनी चाहिए, स्वच्छता की स्थिति होनी चाहिए, वह स्वच्छता की स्थिति जितनी होनी चाहिए उतनी नहीं थी. इसी कारण से ताकि ये जो कमियां हमारी इवैल्यूएशन स्टडीज पॉइंट आउट कर रही थी उसके हम रेक्टिफिकेशन करें. బీహార్ విషాదంపై యూనిసెఫ్ స్పందించింది. సరైన మార్గదర్శకాలు రూపొందించి ఇలాంటి ఘటనల్ని నివారించాలని సూచించింది. అందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని ప్రకటించింది.